ఇప్పటి కాలంలో మనం ఎంత చదువుకున్నాం, ఎంత సెటిల్ అయ్యాం, మనం ఎంత ఇన్వెస్ట్ చేసాం మన చదువులో, దానికి అంతటికంత వచ్చిందా లేదా, తర్వాత కారు కొన్నామా, ఇల్లు కొన్నామా, సెటిల్ అయ్యామా, ఇంతే. ఇంతవరకే ఆలోచిస్తారు కానీ మనతో పాటు మన పక్కన ఉన్న వాళ్ళు అసలు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, వాళ్ళు మినిమం నీడ్స్ రీచ్ అవుతున్నారా లేదా, వాళ్ళకి ఏమైనా కష్టాలు ఉన్నాయా, ఇలా ఎప్పుడు మనం కనీసం సంవత్సరానికైనా ఒక్కసారి కూడా పట్టించుకోము. బట్ కొంతమంది ఉన్నారు మన సొసైటీలో, వాళ్ళ లైఫ్ కంటే యాక్చువల్లీ పక్కన వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ మనం బతుకుతున్న దాంట్లో అట్లీస్ట్ 25% అయినా వాళ్ళకి రీచ్ అవుతుందా లేదా మినిమం నీడ్స్ అని ఆలోచించే వాళ్ళు సర్వ్ నీడీ అనే ఎన్జిఓ స్థాపించి అలాంటి వాళ్ళ కోసం వీళ్ళ టైం వెచ్చిస్తూ వాళ్ళకి సహాయం చేస్తున్నారు. గౌతమ్ గారు మనతో ఉన్నారు ఇవాళ. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీ కొన్ని వీడియోస్ చూశాను నేను. అందులో ఒకటి నేను బాగా గమనించింది ఏంటి అంటే 2-3 వీడియోస్లో రిపీట్ అయింది, ఆకలి బాధలో ఉన్న వాళ్ళకి మీరు అన్నం పెడుతున్నారని. కానీ నాకు వచ్చిన డౌట్ ఏంటి అంటే బోత్ 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా పాలసీలు ఉన్నాయి. అవునండి. రేషన్ కార్డులు కూడా కేటగిరీస్ ఉన్నాయి. అంటే ఎక్కడ తిండికి అయితే కొరవ రాకుండా ఉండేటట్టు పాలసీలు అయితే ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన అయితే గవర్నమెంట్ తరఫు నుంచి సరఫరా అవుతున్నాయి. బట్ స్టిల్ ఆకలి బాధలు ఇంకా వినిపిస్తున్నాయా 2 తెలుగు రాష్ట్రాల్లో? మీరు వీడియో చూస్తుంటే దాంట్లోనే యాక్చువల్లీ ఆన్సర్ ఉంది. ఆకలి ఇప్పుడు నేను పెట్టే కేటగిరీస్ ఎవరికి అంటే ఇంట్లో నుంచి తరిమేయబడిన పేరెంట్స్ కావచ్చు, లేదా అనాథలుగా మిగిలిపోయిన పిల్లలు కావచ్చు, లేదా ఆడవాళ్ళు కావచ్చు, మెంటలీ ఛాలెంజ్డ్ వాళ్ళు కావచ్చు. అంటే ఆధార్ కార్డే కాదు, ఆధారం లేని వాళ్ళందరికీ కూడా ఫుడ్ పెడుతున్నాను మెయిన్గా నేను. అండ్ హాస్పిటల్స్కి చాలామంది పేదవాళ్ళు విలేజెస్ నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళు ఇక్కడే క్యాన్సర్ పేషెంట్స్ చాలామంది మెయిన్గా క్యాన్సరు అండ్ వేరే డిసీజెస్తో ఎఫెక్ట్ అయ్యే వాళ్ళందరూ. వాళ్ళు ఏంటంటే ఇక్కడే కొన్ని నెలల పూట వాళ్ళు ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇక్కడే ఉండిపోతారనమాట. సో వాళ్ళకున్న కాస్త కూస్త డబ్బులన్నీ కూడా వాళ్ళు మెడిసిన్స్కి వాటికి వాడేస్తారు. సో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు ఫుడ్ తినడానికి ప్రాపర్గా. ఎవరైనా మళ్ళంటి వాళ్ళు ముందుకు వచ్చి ఇలా పెడుతుంటే వాళ్ళు ఎదురు చూపులు చూస్తుంటారు అనమాట, ఎప్పుడైనా వస్తారా, ఫుడ్ పెడతారా, తిందాము, ఆ డబ్బులు మిగిలించుకుందాం ట్రీట్మెంట్కి అని చెప్పేసి. సో వీళ్ళందరి బాధల్ని అర్థం చేసుకొని ఒకేసారి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నా. 12 years బ్యాక్ స్టార్ట్ అయిన జర్నీ ఇది, అన్నదాత అనే ఒక ప్రాజెక్ట్ ద్వారా. సో స్టార్టింగ్లో నాకు ఎటువంటి సపోర్ట్ లేదు, నాకు అసలు క్లారిటీ కూడా లేదు ఎలా చేయాలి ఏంటి మొత్తం అనేది కూడా. ఒక విజన్ మాత్రం ఉన్నింది, ఒక కసి ఉన్నింది, ఎలాగైనా కొంతమంది ఆకలైనా తీర్చాలి అని. దాంతో స్టార్ట్ అయిన జర్నీ అన్నమాట ఇది అన్నదాత ప్రాజెక్ట్. సో స్టార్టింగ్లో నేనే ఒక 10-20 మంది కుక్ చేసుకొని స్ట్రీట్స్లోకి వెళ్ళేవాళ్ళని. మెయిన్గా హోమ్లెస్ పీపుల్ ఉంటారు కదా రోడ్ల మీద, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తినిపించేవాడిని. అసలు ఈ రోడ్ల మీద మనుషులు ఎందుకు ఉన్నారు ఇంతమంది, గవర్నమెంట్ ఉంది, డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎన్జిఓస్ ఉన్నాయి, మీడియా ఉంది, ప్రతి ఒక్కరం ఉన్నాం కదా, ఎందుకు అసలు రోడ్ మీద వీళ్ళకి ఈ పరిస్థితి ఎందుకు పట్టింది అని వాళ్ళని అడిగితే చాలా పెయిన్ఫుల్ స్టోరీస్ చెప్పారనమాట. అందరూ బ్రతికే ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి బాబు, కానీ నేను అనాథగా బతుకుతాను రోడ్డు మీద, ఒక పూట అన్నం పెట్టే నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు బతుకున్నావు లేదా అడిగే నాదులు లేడు అని చెప్పి వాళ్ళు చెప్తుంటే చాలా బాధగా అనిపించేది అనమాట రోడ్డు మీద. సో వాళ్ళ బాధని ఓదార్చడం మానేసి నేను వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేద్దాం అనుకున్నా. ఇంకా చాలామంది సింపతి చూపిస్తూ ఉంటారు, వెళ్ళి ఒక పూట ఫుడ్ పెట్టడము, లేదంటే వాళ్ళతో 2-3 నిమిషాలు కన్సోల్ చేసి మళ్ళీ వచ్చేయడము. కానీ నాకు క్వశ్చన్ కాకుండా ఒక సొల్యూషన్ అవ్వాలి అనుకున్నా. వాళ్ళ దగ్గర రెగ్యులర్గా డైలీ వెళ్ళి ఫీడ్ చేస్తూ వాళ్ళ గురించి తెలుసుకునేవాడిని. అసలు ఎందుకు మీరు ఈ పరిస్థితిలో ఉన్నారు, ఒకవేళ నేను మీకు ఒక షెల్టర్ రూమ్లో ఎక్కడైనా జాయిన్ చేస్తే మీరు నాతో పాటు వస్తారా, ఎందుకంటే దే డోంట్ డిజర్వ్ సచ్ ప్యాథటిక్ లైఫ్, ఎవ్రీ హ్యూమన్ డిజర్వ్స్ వెరీ బెటర్ లైఫ్. అందుకని షెల్టర్ హోమ్స్తో మాట్లాడడము, అక్కడ డబ్బులు తీసుకుంటాం, మీ అందరికి తెలిసిందే షెల్టర్ హోమ్స్లో కూడా. సో అక్కడ కూడా మాట్లాడి ఆ బర్డెన్ కూడా నేను తీసుకోవడము, ఆ రెస్పాన్సిబిలిటీని కూడా. సో వాళ్ళని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్స్లో జాయిన్ చేయడము. నా టార్గెట్ అది ఉన్నింది అనమాట యాక్చువల్లీ. నేను ఓన్లీ ఫుడ్ పెట్టడమే కాదు, ఫుడ్ పెట్టే పరిస్థితి రాకూడదు వాళ్ళకి లైఫ్లో, వాళ్ళు ఉన్నంతకాలం చనిపోయేంత వరకు కనీసం. ఎందుకంటే వీళ్ళంతా నేను చూసిన కేటగిరీస్ అందరూ ముసలోళ్ళు, లేదంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు. వాళ్ళు మహా అంటే ఒక 4-5 సంవత్సరాలు బతుకుతారు అంతే. ఆ 4-5 సంవత్సరాలు కూడా అనాథగా బతకడము, లేదంటే ప్యాథటిక్ లైఫ్ బతకడం ఇష్టం లేక వీళ్ళని తీసుకెళ్ళి షెల్టర్ హోమ్స్లో జాయిన్ చేసేవాడిని. సో నేను జాయిన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ వాళ్ళతో ఫాలోఅప్లో ఉంటూ ఉండేవాడిని అనమాట. సో ఉన్నంతవరకు వాళ్ళు హ్యాపీగా బతికారు అక్కడ. అలాగే పోనీ ఒక కేటగిరీ మనం సాల్వ్ చేసాము, హోమ్లెస్ పీపుల్ కేటగిరీ. ఇంకా చాలా కేటగిరీస్ పుట్టాయి అనమాట ఆ తర్వాత. లైక్ మనం ఇందా మాట్లాడుకున్నట్టు విలేజ్ నుంచి వచ్చేస్తారు ట్రీట్మెంట్కి ఇక్కడ. వాళ్ళు అనాథలు కాదు, అందరూ ఉంటారు వాళ్ళకి, కానీ వీళ్ళకి ఇక్కడ మెడిసిన్స్కి డబ్బులు రావు. ఇప్పుడు ముసలోళ్ళు ఇద్దరు ఉన్నారనుకోండి, హస్బెండ్ వైఫ్, హస్బెండ్కి క్యాన్సర్ ఉంది, వాళ్ళు ఇక్కడ ఎక్కడో ఆంధ్ర నుంచో లేదా వేరే స్టేట్స్ నుంచి, ఇండియా నుంచి వస్తారు ఇక్కడ బస్సు తారకం క్యాన్సర్ హాస్పిటల్కి. నేను రెగ్యులర్గా పెట్టి ఒక ప్లేస్ గురించి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, బస్సు తారకం క్యాన్సర్ హాస్పిటల్. అక్కడ అన్ని రకాల క్యాన్సర్లు ఉన్న పిల్లలు, పెద్దవాళ్ళందరూ వస్తూ ఉంటారు.
వీళ్ళకి ఏంటంటే కొంచెం డబ్బులు ఉంటాయి, మా అంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఉంటాయి, మెడిసిన్స్కి ఇవ్వరు, మెడిసిన్స్కి అయిపోతాయి. ఫుడ్ ఆబ్వియస్లీ ఒక డైలీ నీడ్ మనకి, అది 3 పూట్ల తిండి ప్రతి మనిషికి కావాల్సిందే. సో ఈ ఫుడ్ ఎవరైనా పెడుతున్నారా, ఏం పెట్టినా తింటారు వాళ్ళు, కానీ ఆ ఏదో ఒకటి పెట్టడం ఎందుకు, హెల్దీ ఫుడ్ పెడితే కొంచెం తొందరగా క్యాన్సర్ వాళ్ళు కాబట్టి తొందరగా క్యూర్ అవుతారని చెప్పేసి మేము ప్రోటీన్ డైట్ని దాంట్లో ఇంక్లూడ్ చేయడము, పెట్టేది మంచిగా పెట్టాలి, వాళ్ళు కడుపే కాదు మనసు కూడా నిండాలి అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి అదే మెనూ మనం ఫాలో అవుతున్నాం అనమాట. సో అలా మేము పెట్టే ఈ పర్టికులర్ ఈ వీడియోస్ అన్ని కూడా తీయడము, వాటిని మేము సోషల్ మీడియాలో పెట్టడము, అవి చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి మేము మా పాప బర్త్డేస్ ఉన్నాయి గౌతమ్, మా యానివర్సరీ ఉంది, మా డెత్ యానివర్సరీ మా నాన్నగారిది, ఇట్లా ముందుకు రావడం జరిగింది చాలామంది.